నేను 6 వారాలు వచ్చా. నాకు దురాత్మతో బాధపడుతున్నా. రోజు తెల్లారుజామున లేచి నీ అయ్యగారు వాక్యం పెట్టుకుంటా, ప్రార్థన చేసుకుంటా, అయినా కానీ నన్ను ప్రార్థన చేసుకొని ఇట్లా సరేలే అని ఆ దురాత్మతో బాధపడతా ఉంటే గుండెల్లో నొప్పి వస్తూ ఉంది డైలీ. అంటే 6 వారాలు పోతే ఇంక ఈ వారం వేసి పోయి బియ్యపు కట్టేద్దాం అనుకున్నా. కూలీలు రాలేదు కదా, ఎట్ట చేయాలా, సరేనే ఆటో కాడికి వెళ్ళా ఉదయాన్నే పత్తికి పోదామని. నా మనసు ఎందుకో ఈసారి దూలే బియ్యపు కట్ట పోదు పో అంటా ఉంది. సరేలని ఇంటికి క్యారేజ్ తీసుకొని ఇంటికి వచ్చి ఆమెతోనే ఆటో ఎక్కి బస్సుకు వచ్చాయి. ఇక్కడికి వచ్చేలేకి గుండెల్లో నొప్పిగా ఉంది, ఇదంతా గుండెల్లో నొప్పిగా ఉంది. తండ్రి దేవా నాయన నన్ను చర్చి కాడికి చేర్చయ్యా, మందిరం కాడికి చేర్చయ్యా, నాకు గుండెల్లో నొప్పిగా ఉంది నాయన, నా తప్పుంటే క్షమించయ్యా అని చెప్పి ఇప్పుడు ప్రేయర్లో ప్రార్థన చేస్తుంటే అయ్యగారు నాలో ఏదో వెళ్ళిపోయినట్టుగా ఆ గుండెల్లో నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరు ముట్టారు నిన్ను? యేసయ్య, నా యేసయ్య నన్ను స్వస్థపరిచింది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మ. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. మా బాబు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత నాకు బ్లడ్ లాగా వస్తున్నాయి, మా ఎర్రగా వస్తున్నాయి. అంటే కొంచెం ఎందుకనని నేను భయపడ్డాను. చూసిన తర్వాత బ్లడ్ లాగే వచ్చినాయి. దేవా నా కుమారుడికి ఏం కాకుండా తగ్గిపోతే నేను సాక్షి చెప్పుకుంటాను. తగ్గిపోయి బ్లడ్ లాగా వచ్చింది కదా, తర్వాత మళ్ళీ మామూలుగా పాస్ లాగా వచ్చిందా? ఉదయం కల్లా తెల్లగా వచ్చాయండి. ప్రార్థన ఆలకించిన దేవుడు స్వస్థపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాకు బీపీ డౌన్ అయ్యి అని పడిపోయాను. డాక్టర్ కాడికి పోతే బీపీ డౌన్ అయింది, ఇంకొక డాక్టర్ కాడికి ఎక్కువైనాను. మళ్ళీ ప్రార్థన చేసుకొని నిన్న పోతే బీపీ నార్మల్ ఉన్నది. నార్మల్. ఎవరు స్వస్థపరిచారు? యేసయ్య స్వస్థపరిచారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరు. అన్నగారికి అక్కగారికి వందనాలన్నా. మరి మేము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నామన్నా. మరి నేను ఇది 3వసారి అన్న రావడం ఇక్కడికి. నేను ఫస్ట్ వారం వచ్చినప్పుడు వీళ్ళందరూ సాక్ష్యాలు చెప్తుంటే తండ్రి నా బాధలు కూడా తీర్చాయి, ఆర్థికంగా సహాయం చేయి తండ్రి, నేను వచ్చే వారం సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకున్నాను. నా బాధలన్నీ తీరిపోయినాయి అన్న. నేను 2 వారాలు రాలేకపోయాను, ఈ వారం వచ్చి సాక్ష్యం చెప్తున్నానన్న. నీ బాధలు తీరిపోయినాయి అమ్మా? ఏ బాధలు అవి? ఆర్థిక బాధలు. ఆర్థిక బాధలు తీరిపోయినాయా? ఎవరు తీర్చారు? యేసయ్య. ప్రార్థన చేసుకున్నావు, ప్రభు సహాయం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరు. అలాగే అన్న, మా నాన్నగారికి తెల్లారితే 10,000 కట్టాలి. వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నైట్ మొత్తం నేనైతే చాలా బాధపడుతున్నాను. తండ్రి ఎలాగలా నాకు సహాయం చేయి తండ్రి, నేను మంగళవారం సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. తెల్లారేపాటికి 10,000 ఫోన్పేలో పడ్డాయి. ఆయన సమస్య కూడా క్లియర్ అయిపోయిందన్న. ఆమేన్. ఈరోజు ఉదయం మరి నేను ఇక్కడికి రావాలని చెప్పి వస్తుంటే నాకు కడుపులో నొప్పితో నేను చాలా బాధపడుతున్నాను. తండ్రి నాకు ఏ ఆటంకాలు లేకుండా ఇక్కడ నడిపించి తండ్రి నీ సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పి అనుకున్నాను. తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయిందా? ప్రార్థనలో ఇప్పుడే ఎవరు స్వస్థపరిచారు? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. పోయిన వారం ఒక్కడు ప్రార్థనకు వచ్చారికి అయ్యగారు షుగర్ బీపీ ఉన్నారు లేయమన్నారు. లేచిన మళ్ళీ వారం పోయి మొన్న ఇంటికి వెళ్ళినా పోయి షుగర్ పరీక్ష చేసుకుంటే నార్మల్గా ఉందని చెప్పినారు. ఇప్పుడు అసలు వచ్చేటప్పుడు ఇంటికి నుంచి వచ్చేటప్పుడు అసలు నడవలేకపోయినా కాలు నొప్పులతోటి. మా అబ్బాయి తీసుకొచ్చి ఎడదాకా వదిలిపెట్టిండు. ఏదో నన్ను తాకినట్టు అనిపించి కాలు నొప్పులు ఇప్పుడు తగ్గిపోయినాయి. కాలు నొప్పి తగ్గిపోయిందమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరు. దేవాతి దేవుడికి నా వందనాలు. పాస్టర్కి నా వందనాలు. గత 10 రోజుల క్రితం మా బాబుకి విపరీతమైన జ్వరం వస్తుంది. ఎలా అంటే 101, 103 తగ్గట్లేదు. పొదులు తీసుకెళ్ళి చూపించినా తగ్గలేదు. ఒంగోలు తీసుకెళ్తే బ్లడ్ సెల్స్ తగ్గాయమ్మా, ఒకరోజు ఇక్కడ అడ్మిట్ అవ్వాలని చెప్పారు. మేము ఒక రోజుల్లో ఆడున్నాము. దేవుడు కృప వల్ల మరుసటి రోజు కల్లా బ్లడ్ సెల్స్ పెరిగాయి. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నైట్కు మళ్ళీ జ్వరం విపరీతంగా వస్తుంది. మళ్ళీ మరుసటి రోజు తీసుకెళ్తే ఈ అబ్బాయికి స్కర్ప్ టైఫాయిడ్ అని కొత్త జ్వరం వచ్చింది, ఇక్కడ 4 రోజులు అడ్మిట్ అవ్వాలని చెప్పారు. ఇంకా మేము అక్కడే ఉన్నాము. 4 రోజులు అక్కడ ఉండి మెడిసిన్ వాడేసరికి దేవుడి కృప వల్ల అది తగ్గిపోయింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుని కృప వలన ఆ బిడ్డకు స్వస్థత వచ్చింది. యేసయ్యకి మహిమ. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం.